హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అయిన పులావ్ రెసిపీ చూపిస్తున్నాను. అది ఏంటి అంటే మీల్ మేకర్ కోకోనట్ పులావ్. అలాగే ఈ పులావ్తో తినడానికి ఒక టేస్టీ అయిన రైతా కూడా చూపిస్తున్నాను. అదేంటి అంటే కుకుంబర్ రైతా. మీల్ మేకర్ శాకాహారులకి చాలా చక్కటి ప్రోటీన్ సోర్స్. సోయా గింజల నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన పిప్పితో ఈ మీల్ మేకర్ను తయారు చేస్తారు. వీటిని సోయా చంక్స్, న్యూట్రీ నగ్గెట్స్, సోయా నగ్గెట్స్, ఇంకా సోయా వడి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఈ ప్లాంట్ బేస్డ్ సోయా చంక్స్ని, ప్లాంట్ బేస్డ్ కోకోనట్ మిల్క్ని, ఈ రెండింటిని కలిపి ఒక చక్కటి పులావ్ ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకొని నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత హీట్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్ని ఈ వేడి నీళ్ళలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా పిండి ఇలా నీళ్ళన్నీ పిండేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల బాస్మతి రైస్ని ఒకసారి కడుక్కొని 2 కప్పుల నీళ్లు వేసుకొని 10 నిమిషాల సేపు నాననివ్వాలి. ఈలోపు పులావ్కి కావలసిన వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక అరకప్పు పచ్చి బఠానీలు కూడా తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఏలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా స్పైసెస్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల బిర్యానీ మసాలా, 3 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం కారము, దానికి తగినట్టుగా ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే నేను ఈరోజు ఆచి బ్రాండ్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు. ఆ తర్వాత మీల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు చిక్కటి కొబ్బరి పాలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 2 కప్పుల నీళ్ళతో పాటుగా కుక్కర్లో వేసుకోవాలి. ఒకసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై హీట్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత హీట్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయేలోపు ఈ పులావ్లోకి ఒక చక్కటి రైతా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లోకి చిక్కటి పెరుగు తీసుకొని కొంచెం బీట్ చేసుకొని కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడరు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న కీరా దోస ముక్కలు, చెర్రీ టొమాటో స్లైసెస్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, పులావ్తో తినడానికి టేస్టీ అయిన కుకుంబర్ రైతా రెడీ అయిపోయింది. ఈలోపు కుక్కర్లో ప్రెషర్ కూడా తగ్గిపోయి ఉంటుంది. మూత తీసి ఒకసారి కలుపుకున్నారంటే రుచికరమైన మీల్ మేకర్ కోకోనట్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ మీల్ మేకర్ కోకోనట్ పులావ్ని కుకుంబర్ రైతాతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఈజీ అండ్ టేస్టీ మీల్ మేకర్ కోకోనట్ పులావ్ని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.